ఆది గురువు శివుడు మంగళ స్వరూపుడు. ఆయన దర్శనం ఆరాధనలో మనసు ప్రశాంతంగా ఉంటుందని, జీవనం హాయిగా సాగుతుందని భక్తుల విశ్వాసం. అలాంటి శంకరుడు వెలువిదిసిన క్షేత్రాల్లో దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెంది పూజలు అందుకుంటున్న పొట్లపల్లి స్వయంభూ రాజేశ్వర స్వామి ఒకటి. పొట్లపల్లి రాజేశ్వర స్వామి శ్రీశైల క్షేత్రంలో మాదిరిగా అర్ధనారీశ్వరుడు రూపాన్ని పోలి ఉంటాడు. ఇక్కడ స్వామిని దర్శించుకుంటే శ్రీశైల మల్లన్నని దర్శించినంత పుణ్యం దక్కుతుందని అంటారు. శ్రీ రాజేశ్వర స్వామిని పూజిస్తే ద్వాదశ జ్యోతిర్లింగాలతో పాటు అష్టాదశ శక్తి పీఠాల్లో అమ్మవారిని సైతం కొలిచినట్టేనని అక్కడి వాళ్ళు విశ్వసిస్తారు. శ్రీ రాజేశ్వర స్వామి దేవాలయం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లి గ్రామంలో ఉన్నది. ఎంతో ఆధ్యాత్మిక చారిత్రక ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతంలో 10వ శతాబ్ద కాలంలో 101 శివాలయాలు ఉండేవి అనే మాట ప్రచారంలో ఉంది. చారిత్రక ఆధారాలను బట్టి ఒకనాటి నాగపట్టణమే ఈనాటి పొట్లపల్లి అని అంటారు. చుట్టూ ప్రశాంతమైన వాతావరణం, మధ్యలో తెల్లటి వర్ణంతో కాంతులు వెదజల్లుతూ ఉంటుంది. శ్రీ రాజేశ్వర స్వామి దేవాలయం దూరం నుండి కనిపించే ఆలయ గోపురం గుడికి మరింత శోభను తీసుకువస్తుంది. గోపురం మీద కలశం బంగారు వర్ణంతో మెరిసిపోతుంది. ప్రవేశ ద్వారం గుండా లోపలికి వెళ్ళగానే మనసు ఒక్కసారిగా ఆధ్యాత్మిక ఆనందానికి లోనవుతుంది. ఎత్తైన ధ్వజస్తంభం కాంతులేలుతూ కనుల విందు చేస్తుంది. స్వయంభుగా వెలిసి భక్తుల కొంగు బంగారంగా వెలుగొందుతున్న శ్రీ రాజేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య పెరగడంతో ఆలయ అభివృద్ధి మరింత అభివృద్ధి చెందింది. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన పొట్లపల్లి స్వయంభూ రాజేశ్వర స్వామి మహాశివరాత్రి ఉత్సవాలను ముస్తాబైంది. ఆలయ ప్రాంగణాన్ని చలువ పందిలతో, విద్యుత్ దీపకాంతులతో శోభమానంగా తీర్చిదిద్దుతున్నారు. శివరాత్రికి వచ్చే భక్తులకు వసతి సదుపాయాలు కల్పించేందుకు దేవస్థానం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ నెల 7 నుండి 10 వరకు జరిగే ఉత్సవాల్లో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయని అన్నారు. జాతర ఏర్పాట్లను పోలీసులు పరిశీలించారు. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంత్రి పొన్నం ప్రభాకర్ వివిధ శాఖల అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించారని అధికారులను సూచించారు. దక్షిణ కాశీగా మరో వేములవాడగా ప్రసిద్ధిగాంచిన పొట్లపల్లి స్వయంభూ రాజేశ్వర స్వామి ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. ఈ జాతరకు వచ్చే ప్రయాణికులకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులను నడపనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే జాతర ఏర్పాట్లు పూర్తయి అందుకుంటున్న శ్రీ స్వయంభూ రాజేశ్వర స్వామి భక్తులు దర్శించుకుంటున్నారు. మహాశివరాత్రి రోజు రాజేశ్వర స్వామిని చెంబడు నీళ్లు పోసినచో మంచి జరుగుతుందని ప్రగాఢ నమ్మకమని అర్చకులు తెలిపారు. వచ్చే భక్తులకు తీర్థ ప్రసాదంలో మంచి క్వాంటిటీతో అందిస్తామని సంతోష్ తెలిపారు. ఇప్పటికే జాతరకు లడ్డూలు తయారీ పూర్తయినట్లు తెలిపారు. ఈసారి జాతరలో అభిషేకాలు, లడ్డూలు ప్రత్యేకంగా నిలుస్తాయని అన్నారు. గతంలో పొట్లపల్లి శివరాత్రి జాతర ఏ విధంగా జరుగుతుండనో అంతకంటే ఎక్కువ జరగాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ఎందుకంటే ఒక భక్తుడిగా ఇక్కడ శాసనసభ్యుడిగా ఎన్నికై ఆ శివాలయం ఒక పొట్లపల్లి శివుని ఆశీర్వాదంతో మంత్రిగా అయిన తర్వాత ఇంకా ఎక్కువగా జరగాలని ప్రజలు ఆకాంక్షిస్తారు. నాకు కూడా ఆకాంక్ష ఉంది. దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయడానికి మళ్ళీ నేను ఈవో గారి తరఫున ప్రత్యేకించి ఎటువంటి లోపాలు రాకుండా ఎప్పటికప్పుడు ప్రతిరోజు శివరాత్రి 8వ తారీఖు దాకా రోజు మాట్లాడుకొని ప్రగతిని సమీక్షించుకొని ముందుకు పోతామనే మాట మనకి చేస్తా ఉన్నా. వాలంటీర్లుగా ఇక్కడ వాళ్ళు ఎన్సీసీ కావచ్చు, ఎన్ఎస్ఎస్ కావచ్చు, లేదా గ్రామానికి సంబంధించినటువంటి ఇతర మండలంలో ఉండే ఇతర పారిశుద్ధ కార్మికులు తీసుకునే పంచాయతీరాజ్ కావచ్చు, ఏ విధంగా సరే పరిశుభ్రత, సేఫ్టీ ఇవన్నింటినీ ప్రాధాన్యత తీసుకోవాలని సందర్భంగా కోరుతూ దేవాలయ పూజలు కూడా యథావిధిగా మార్చడమే కాదు, ఏ విధంగా గతంలోనే జరుగుతాయో ఆ విధంగా ఇంకా ఆడంబరంగా అన్ని రకాల శివుడి అభిషేకానికి అవసరమైనటువంటి ద్రవ్యాలు కావచ్చు, రసాలు కావచ్చు, పూలు పత్రి కావచ్చు, అన్ని రకాల ఎక్కడ కూడా లోటుపాటు లేకుండా చూసే విధంగా ప్రత్యేక శ్రద్ధ చూపెట్టాలని సందర్భంగా వారిని కూడా పంతులందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈ యొక్క తెలంగాణలో స్వయంభూ రాజేశ్వర స్వామి వెలిసి 27 సంవత్సరాలు అవుతుంది. ఈ యొక్క 27 సంవత్సరాల నుంచి కూడా దేవునికి దినదినాభివృద్ధి కలిగి అనేకమైనటువంటి భక్తులు రావడం, వాళ్ళ యొక్క కోరికలు తీరుతున్నాయి. ఈ స్వయంభూ రాజేశ్వర స్వామి మహాశివరాత్రి సందర్భంగా 7, 8, 9 తారీఖులలో 7వ తారీఖు అభిషేకములు, తర్వాత 8వ తారీఖు శివరాత్రి సందర్భంగా ఉదయం 5 గంటల నుండి మహాన్యాస రుద్రాభిషేకము, సాయంత్రము రాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలంలో మహాన్యాస రుద్రాభిషేకము జరుగును. ఈ 8, 9వ తారీఖు నాడు కూడా
ఉదయము మహాన్యాస రుద్రాభిషేకము, తీర్థప్రసాదములు, అన్నదాన కార్యక్రమాలు జరుగుతుండను. స్వయంభు రాజేశ్వర స్వామి దేవస్థానం ఈ యొక్క తెలంగాణలో అనేక అభివృద్ధి చెందుతున్నది కనుక వేములవాడ తర్వాత ఈ స్వయంభు రాజేశ్వర స్వామి దేవాలయం అనేకంగా అభివృద్ధి చెందుతున్నది. ఈ యొక్క స్వామికి స్వయంభు రాజేశ్వర స్వామికి అనేక మంది భక్తులు వచ్చుతున్నారు, వాళ్ళ యొక్క కోరికలు తీరుతున్నాయి. కొంగు బంగారంగా ఈ యొక్క స్వామిని అందరూ కూడా అనేక విధములుగా కోరికలు తీర్చుకుంటున్నారు. దేవునికి శాంతి సుఖము కలుగుతుంది భక్తులందరికీ కూడా. ఇదే విధముగా మనము ప్రతిరోజు ఈ యొక్క దేవునికి అభిషేకం చేసి అనేకమైనటువంటి ఫలితము కలుగును. అంటే సప్త జన్మల చేసినటువంటి పాపములు కూడా తొలగిపోను. మరియు ఈ యొక్క శివరాత్రి రోజు నాడు ఒక స్వయంభు రాజేశ్వర స్వామికి ఒక చెంబెడు నీళ్లు, ఒక చెంబుతోని హర హర మహాదేవ శంభో అని ఒక చెంబెడు నీళ్లు కనుక పోసినట్టయితే మన సకల పాపములు తొలగిపోయి అన్ని విధములుగా వాళ్లకు శాంతి కలుగును, అన్ని విధములుగా తృప్తి కలుగును, అన్ని విధములుగా కోరికలు తీరునని 1996 సంవత్సరం లోపల కుమ్మరి పోచయ్య అనే వారి ఇంటి ప్రహరీ గోడ తవ్వుతుండగా ఈ స్వామివారు ఉద్భవించడం జరిగింది. స్వయంగా భూమిలో నుండి ఉద్భవించింది కాబట్టి స్వామివారికి స్వయంభూ రాజేశ్వర స్వామి అని పేరు పెట్టడం జరిగింది. ఈ స్వామివారిని దేవాలయ నిర్మాణం జరిగేంత వరకు స్థానిక మల్లికార్జున స్వామి ఆలయం లోపల జల ప్రతిష్ఠ చేసి 10 సంవత్సరాలు అక్కడే ఉంచి అభిషేకాలు, అర్చనలు ఇవన్నీ జరపడం జరిగింది. అప్పటి నుండి దేవాలయ నిర్మాణం కొరకు 10 స్థల సేకరణ జరిపి 10 సంవత్సరాలు ఈ రాతి దేవాలయం కాబట్టి 10 సంవత్సరాల నిర్మాణం జరిగింది. అంతా ఈ హుండీ ఆదాయం ద్వారానే ఈ దేవాలయ నిర్మాణం జరిగింది. ఇక్కడ 2006 సంవత్సరం లోపల ప్రతిష్ఠ చేయడం జరిగింది. 1996 నుండి కూడా ఇప్పటి వరకు అనేక మంది తండోపతండాలుగా వచ్చి స్వామివారిని అనేక జిల్లాల నుండి అనేక వివిధ రాష్ట్రాల నుండి కూడా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. వారి యొక్క కోరికలు నెరవేర్చుకొని మొక్కులు చెల్లించుకుంటారు. ఇక్కడ స్వామివారికి అభిషేకము, అర్చనలు, వాహన పూజలు, వివిధ రకాల అన్న పూజలు ఇవన్నీ కూడా జరుగుతాయి. ఈ దేవాలయం ఇంకా అభివృద్ధి కావాల్సి ఉన్నది. 2019 వరకు స్థానిక గ్రామస్తుల కమిటీ ఆధ్వర్యం లోపలనే ఈ రాజగోపుర నిర్మాణం వరకు కానీ, చుట్టూ ప్రహరీ గోడ కానీ, ఇవన్నీ దేవాలయ నిర్మాణం కానీ ఇవన్నీ కూడా వారి ఆధ్వర్యంలో జరిగినవి. 2019 లోపల దేవాదాయ శాఖ దీన్ని ఆధీనంలోకి తీసుకున్నది. అప్పటి నుండి ఇంకా దీని అభివృద్ధి కొరకు ప్రతిపాదనలు పంపడం జరిగింది. అంటే రాజగోపుర మిగిలిన ఈ శివరాత్రికి 1,00,000 మంది ఈజీగా రావడానికి అవకాశం ఉంటుంది. ఈ 7 నుండి 9 వరకు ఈ శివరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. శివరాత్రి రోజున ప్రొద్దున 3-4 గంటల నుండి రాత్రి 2 గంటల వరకు అనేక మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు. 12 గంటల సమయంలో, రాత్రి 12 గంటల సమయంలో లింగోద్భవ కాలంలో స్వామివారికి రుద్రాభిషేకం చేయడం జరుగుతుంది. మా సైడ్ నుంచి పోలీస్ తరఫు నుంచి సాధ్యమైనంత వరకు అన్నింటినీ బందోబస్తు అరేంజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా టెంపుల్ వారి సహకారంతో సీసీ కెమెరాలు కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. అదే రకంగా పార్కింగ్కు సౌలభ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా క్రమ పద్ధతిలో వచ్చేసి దేవుని దర్శనం చేసుకోవాలని మేము కోరుతున్నాము. ఆర్టీసీ బస్ సౌకర్యాలు కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ఆర్టీసీని వినియోగించుకోండి. లేదంటే వెహికల్స్ వచ్చినా వెహికల్స్ సరిపోయేట పార్కింగ్ అరేంజ్ చేయడం జరిగింది. దీనిలో ఇన్సైడ్లో ధర్మ దర్శనము, ప్రత్యేక దర్శనము, అభిషేక దర్శనం అంటూ 3 రకాలుగా టెంపుల్ వాళ్ళు ఏర్పాటు చేశారు. వాటికి సంబంధించినటువంటి బారికేడింగ్ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఈరోజు భక్తులందరూ దేవుని భక్తి శ్రద్ధలు మొక్కుకొని మా వంతు నుంచి మా పూజ సహకారం అందజేస్తాం. స్వయంభూ రాజేశ్వర స్వామి ప్రసాదము తయారీ, ఈ అభిషేకం లడ్డూలు, ప్రత్యేక ప్రసాదము తయారు చేస్తున్నాము. మహాశివరాత్రి సందర్భంగా ఈ ప్రసాదం కాంట్రాక్టు మేము గత 5 సంవత్సరాల నుంచి మేమే చేస్తున్నాము తయారీ. ఈసారి కూడా మాకే వచ్చింది టెండరు. ఈ భక్తులకు లడ్డు పులిహోర మేమే తయారీ మంచిగా చేసి అందిస్తాము. ప్రత్యేక అభిషేకం లడ్డులు కూడా తయారు చేస్తున్నాము. ఈసారి స్పెషల్ ఏంటిదంటే ఈ ఒక్క అభిషేకం లడ్డూలకు బాక్సులు అనేటివి మన దేవుడితో తయారు చేయించినాము. అభిషేకం లడ్డూలు అనేటివి స్పెషల్గా పెడుతున్నాము. క్వాంటిటీ మంచిగా చేస్తాము. అన్ని పులిహోర లడ్డు అన్నీ నీట్గా మంచిగా చేసి అందరికీ అందిస్తాము.